ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ రోజు స్టార్ట్ అవటం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎక్కడ లేనంత ఎనర్జీ ఈ రోజు ముందుకు తీసుకొచ్చి ఆయన ఈ రోజు అసెంబ్లీ ముందు గేటు ముందు ధర్నాలు చేయటం, బ్లాక్ కండువాలు వేసుకుని. అంటే ఇన్ని సంవత్సరాలు అమరావతి రైతులు అందరూ కూడా అక్కడ ఎన్నో వాళ్ళ ఆర్తనాదాలు కనిపించాల. ఎంతో మందికి అక్కడికి వచ్చి డిఎస్సి విద్యార్థులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఎంతో మంది అక్కడికి ధర్నాలు చేస్తుంటే పట్టించుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు నల్ల కండువాలు వేసుకుని అసెంబ్లీకి మొదటి సెషన్ అంటే రెండవ అసెంబ్లీ సెషన్ లో మొదటి రోజే ఆయన ఇలా కనిపించడం. అది కూడా చూసారా, ఎవరో పసిపిల్లల్ని చంపేసిన వాళ్ళు, లేదంటే రాజ్యాంగాన్ని రెడ్ బుక్ లో రాజ్యాంగాన్ని తగలబెట్టేసిన వాళ్ళు, లేదంటే ఇంకొకళ్ళు ప్రజలకు రక్షణ లేదంటూ ఒక వ్యక్తి. వీళ్ళందరిలో మీకు ఇక్కడ చూసారా చాలా క్లియర్ గా, సీమలో పీకల కోసింది, పొంగనూరులో అరాచకుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కాదు. మొన్నటికి మొన్న కూడా పోలీసుల మీద కూడా ఉసుగొలుపుతున్నటువంటి వ్యక్తి, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద దాడి చేయమని చెప్తున్నటువంటి వ్యక్తి, ఇంట్లో కూర్చుని డ్రామా స్కెచ్ చేస్తున్నటువంటి వ్యక్తి, కొన్ని వేల కోట్ల భూములను, కొన్ని వేల ఎకరాల భూములను ఆక్రమించుకుని వాళ్ళని అడ్డొస్తే ఏం చేసేసాడో కూడా చాలా మందికి తెలియదు. అలాంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శ్రీకాకుళం రౌడీ, ఇష్టం వచ్చినట్టు నోటికి ఏమొస్తుంది మాట్లాడేటువంటి ఒక రౌడీ, అరాచకం సృష్టించే వ్యక్తి. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేసిందని చెప్పేటువంటి వ్యక్తి, శవ రాజకీయాలకి ముందుండేటువంటి వ్యక్తి. ఇక్కడ చూసారా, బాబాయ్ గొడ్డల పోటీకి కారణమైనటువంటి వ్యక్తి, వాళ్ళ తండ్రి శవాన్ని ముందు పెట్టుకుని శవ రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది దళితులను చంపేస్తే వాళ్ళందరినీ కొమ్ము కాసి జాగ్రత్తగా బెయిల్ ఇప్పించి పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి వ్యక్తి. మళ్ళీ అదే వ్యక్తితో ఇక్కడ చూసారా ఎమ్మెల్సీ, దళితులను చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి ఆ ఎమ్మెల్సీని. అలాగే దళితులను ఊచకోత కోసం మొన్న అతని మీద శిక్ష వేసి, యావజ్జీవ శిక్ష వేసినటువంటి వ్యక్తి. ఇంకా అందరినీ వెంట పెట్టుకుని ఆయన ఈ రోజు అసెంబ్లీకి రావడం జరిగింది. కంప్లీట్ గా అంటే సేవ్ డెమోక్రసీ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్లో అవినీతి చేసిన వాళ్ళని, అరాచకంగా సృష్టించిన వాళ్ళని, పేగల కోసేసిన వాళ్ళని, ఎంతో మందికి దళితులకి వాళ్ళ దళితుల్ని చంపేసి మూట కట్టి ఇంటికి పంపించిన, డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తుల్ని, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వేల ఎకరాల భూములు లాగేసుకున్నటువంటి వ్యక్తుల్ని వేసుకుని అసెంబ్లీకి వచ్చి దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో. ఇంకా దీని గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా చూద్దాం. మధుసూదనరావు గుర్తుపెట్టుకు అంటే పోలీసు ఆయన్ని బెదిరిస్తున్నాడు అనమాట. పోలీసులను అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని అరాచకాలు చేశాడో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు. ఎంతమంది కడుపు కోతకి కారణమైనటువంటి వ్యక్తో ఆయనకి బాగా తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది మహిళల తాళిబొట్లు తెగిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పాలనలో ఎంతో మంది పసిపిల్లలు చనిపోతే, రేపులకు గురైపోతే, కొన్ని రేపులను ఆపలేము అని చెప్పేసి వాళ్ళ మంత్రులు, హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అప్పట్లో హోమ్ మినిస్టర్ గారు, ఇంకొక వ్యాఖ్యలు ఏంటంటే ఆడపిల్లల్ని సరిగ్గా పెంచడం, అంటే పిల్లల్ని సరిగ్గా పెంచకపోవడం అనేది తల్లిదండ్రులు సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లలు అలా పెరుగుతారు అని చెప్పి, అంటే రేపులు చేసిన వాళ్ళు అలా ఉంటారు, అది తల్లిదండ్రుల పెంపకం వల్ల వచ్చింది అని. లా అండ్ ఆర్డర్ని చేతగాక, వాళ్ళని కంట్రోల్ చేయడం చేతగాక నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటం. ఆంధ్రప్రదేశ్లో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా, గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా, ఆ తాగిన గంజాయి డ్రగ్స్ మత్తులో ఎంత విధ్వంసం సృష్టించడానికైనా సరే వాళ్ళు వెనకాడు. దానికి అసలు కారణం ఎవరు? అసలు గంజాయి రావడానికి కారణం ఎవరు? డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్లో దొరకడానికి కారణం ఎవరు? విచ్చలవిడిగా దొరకడానికి, కల్తీ మద్యం అమ్మడానికి కారణం ఎవరు? మళ్ళీ వాళ్ళ మీదే తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేక వాళ్ళు అలా తయారయ్యారు అని. పేపర్లు చింపేసుకున్నారంట, ఆయన దగ్గర ఉన్నటువంటి పేపర్లు పోలీసులు పట్టుకుని చింపేశారట. ప్రజాస్వామ్యంలో ఉన్నారంట. అమ్మాయి పెద్ద డైలాగ్ అసలు ఇది. జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి ఒక నిమిషం మాట్లాడు. మరి ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఉన్నామని గుర్తులేదా? జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ పోయిందా లేకపోతే ఏమైపోయిందో ఒకసారిగా అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి.
అసలు చాలా పెద్ద డైలాగ్ ఇది, చాలా పట్టి పట్టి వచ్చినట్టున్నాడు ఆయన. స్క్రిప్ట్ బాగా రాసి దాని గురించి రీసెర్చ్ చేసి, మరి ఎవరు రాసి ఇచ్చాడో తెలియదు కానీ చాలా గట్టి గట్టి పదాలు వాడేశారు. ఆయనకు తెలియదు దాని గురించి, కానీ చాలా గట్టిగా వాడేశారు అనమాట. డెమోక్రసీలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. వారిని ఇన్ని సంవత్సరాలు బట్టి ఆంధ్రప్రదేశ్, అసలు ఆంధ్రప్రదేశ్ భారత రాజ్యాంగంలో ఉందని కానీ, ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సంవత్సరాలు ప్రజల పరిపాలన జరిగిందా అని కానీ, అసలు డెమోక్రసీ ఉందా అని కానీ వీటిని మర్చిపోయి తొంగలో తొక్కేసి రాజారెడ్డి పాలన తీసుకొచ్చి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన తీసుకొచ్చి, జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగాన్ని తయారు చేసుకుని రాజారెడ్డి లాగా ఇష్టం వచ్చినట్టు మటలు చేసి, మానభంగాలు చేసేసి, హత్యలు చేసి, భూములు దోచేసుకున్నటువంటి వ్యక్తి ఇలా దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుగా మాట్లాడుతుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి వ్యక్తిని, అంటే ఇన్ని సంవత్సరాలు ఈయనకి ఏమైనా చిప్పు దొబ్బిందా, ఈయన ఏం మాట్లాడుతున్నాడు, అసలు పోలీసుల మీద కూడా ఫైర్ అయిపోతున్నాడు. అసెంబ్లీలో ఎవరికి మాట్లాడే అవకాశం వల్ల, కనీసం అసెంబ్లీకి వచ్చి ఎవరన్నా ఏదన్నా కష్టం చెప్పుకుందామంటే గేట్లన్నీ మూసేస్తాడు. పోనీ ఏమన్నా ఇంటి దగ్గరికి వెళ్దామంటే ఇంటి చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసేస్తాడు. ఈయన ఎక్కడ ఉంటాడో, కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఎవరికి అపాయింట్మెంట్లు ఉండవు. ఈయన డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాడు.